పందిరిన్న అమ్మ ఏం చేస్తున్నావు? ఇంకా బియ్యం ఎరకనే ఉన్నావా? బియ్యం పెట్టద్దా? ఇవరదాకా ఏం చేసినావు పిల్ల? ఇగో పెడతానమ్మా. ఏం లేదు, పిల్లలు ఏడ్చారు అందుకే పందిరలేదమ్మా. పెడతాను. మీ అత్తమ్మ ఎటు పోయింది? మా అత్తమ్మ తిరగబోయిందమ్మా. ఇంకా నన్నే అంటది కదా, ఏమైనా మందితో ముచ్చట్లు పెడతావేమే, అట్ల తోటలను కూర్చొని పెట్టుకొని ముచ్చట్లు పెడతామంటదమ్మా. నేను ఎవరితో ముచ్చట్లు పెడతాను. నీకు ఎట్లయినా గోసేనమ్మా. ఏం చేయాలమ్మా? ఎంత చేసినా కూడా గంతే అమ్మా. ఏం కాదవా? గోసరా ఏం చేసింది? అది బౌరుకుంది. తినుడు పండుడు చూసినావా అమ్మ? పండేది పట్టలేదు. తెల్లారు లేస్తే పని లేదు. కొరగనుడు ఆకే తెల్లారు లేస్తే నేను పని చేస్తలేనా? గోధీలో పెట్టు నేనే అన్ని నేనే చేసుడు. ఇక మళ్ళా ఇక దానికి బాగా పెయ్యంతా నొత్తందని ఇంకా చెప్తాను. పిల్లలు నువ్వు నడవ మంచిగా చెప్తాను. అమ్మ చెప్పమ్మ, నేను పని చేస్తున్నాను. ఇద్దరికి బోధినిపించు నేనే, పెయ్యగడుగు నేనే, ఊడ్చాడు నేనే, తినుడు పండుడు అంతే. ఇంకేమన్నదా? నేను ఇంత పొడి చేస్తానని ఇక కూరని తిట్టుడు, నన్ను తిట్టుడు. మళ్ళీ నా కొడుకు నా కొడుకును పోతాని ఎన్నిసార్లు చెప్పినా? నా కొడుకును పోతాని ఎన్నిసార్లు చెప్పినా? అమ్మాయి చెప్పమ్మ గిట్నే ఉంటుందా? చూస్తలేరా అమ్మ? తాత చూస్తలేడా అమ్మ? ఎక్కించి చెప్తాను. నువ్వు ఎక్కించి చెప్పద్దు, సత్తుకపోవాలి, పని చేసుకోవాలి. నువ్వైనా ముచ్చట ఇంట్లో చేసుకోవాలి. నేను ఎక్కించి చెప్పినాక ఇది తిరుగుకుంటూ పండుకుంటూ ఇంట్లో పండుగ చూసినావా అంజమ్మ ఎట్లా మాట్లాడుతుందో? ఆమె గట్టిగా చెప్పమ్మా. నువ్వు నమ్ముతున్నావమ్మా? కొంచెం బాధ అనిపిస్తలేదు? మధ్యలో ఏమో నన్ను బాధ నుంచి చేస్తారు. బాగానే నొప్పండి. నీకు కూడా బాగానే అదవుతుంది. తిరుపతి గారు రాని, తిరుపతి గారు వచ్చినాక నేను చెప్తాను. ఇవరకు సాట్ల బియ్యం పోసుకున్నది, ఇవరకు బియ్యం పెట్టలే. పిల్లగా పిల్లని ఎత్తుకొని వాడని మీకు ఎత్తురా. ఇవరకు బియ్యం పెట్టి పోవండి. నేను పని కాదవ్వా, మీరు ఇద్దరు అత్త కూడా వదిలి పెట్టుకొని మధ్యలో నన్ను బాధ నుంచి చెప్తారు. అబ్బో మీరు మంచిగానే ఉన్నారు. మీ అత్త కూడా మీరు ఏమన్నా చేసుకోరమ్మా? నాకు తెలియదమ్మో. మీరు అన్నకు రావద్దమ్మా. మీరు ఇద్దరు ఒక్కటే. మళ్ళా అమ్మ నేనేమో నన్ను చెప్పమ్మా. దాని విషయానికి నువ్వు నన్ను కలుపుడు కరెక్టేనా చెప్పమ్మా? నేను ఏమన్నా చెప్పు. నన్ను నువ్వేమన్నా ఆమంటది కదా తిరుపతి గారు రాని నీ సంగతి చెప్తాను. మీ అత్త నన్ను అంటలేదా? నువ్వు నాకు చెప్పబడితే మీ అత్త నన్ను నేను సుత కంటే అమ్మ నేను నిన్ను తిట్టినా అమ్మ చెప్తాను. తిట్టలే కానీ మీ అత్త అంటుంది కదా. విషయానికి నన్ను సుత నువ్వు అనుడు కరెక్టే. మీరు ఏమన్నా చేస్తారు? మధ్యలో నన్ను లాగకూరి. అమ్మో పోతున్నా.